వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. రిలీజ్ అయిన కోర్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఉన్న అన్ని పోస్టుల్లో కంటే ఎక్కువ పోస్టులు ఉన్నది ఆఫీస్ సబార్డినేట్కి. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఎవరికి సూటబుల్ అవుతుంది, అదేవిధంగా దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు, అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేయొచ్చా లేదా అనేవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 661 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క 661 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్కి వివరాలన్నీ కూడా 1 by 1 చూద్దాం. ఈ 661 పోస్టులు అనేవి మొత్తం 1620 పోస్టుల్లోని 660 పోస్టులు వీటికి సంబంధించినవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి చూస్తే ఇది చాలా చిన్న పోస్ట్. బట్ ఇది చిన్నది పెద్దది అనేది గవర్నమెంట్ సెక్టార్లో ఎటువంటి పోస్ట్ ఉండదు. బట్ అందుకే దీనికి ఎలిజిబిలిటీ కూడా ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. అంటే దాదాపుగా సగానికి సగం పోస్టు ఆఫీస్ సబార్డినేట్గా ఉన్నాయి. దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసినట్టయితే మనం చాలా జాగ్రత్తగా చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్, అంటే మీరు ఖచ్చితంగా 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్. అప్పట్లో 7th క్లాస్ అనేది ఉండేది కాదు కాబట్టి దానికి సమానమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. లేదా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్ ఎలిజిబుల్. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాలి, అంటే 7th క్లాస్ పాస్ అవ్వచ్చు, 10th క్లాస్ కూడా పాస్ అవ్వచ్చు, కానీ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అయినప్పుడు టీసీ ఇస్తారు కదా, టీసీలో ఖచ్చితంగా ఫెయిల్ అనేది చూపించాలి అక్కడ. అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇలాంటి క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టారో ఒక గవర్నమెంట్ సెక్టర్ పోస్ట్కి సంబంధించి అనేది చూసినట్టయితే వీళ్ళు చేయాల్సిన పనులు కూడా క్లియర్గా ఇచ్చారు. అందుకని వీళ్ళకి ఇచ్చిన క్వాలిఫికేషన్ అయితే 7th క్లాస్ పాస్, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి. దానికంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎలిజిబుల్గా కన్సిడర్ చేయను, షల్ నాట్ బీ కన్సిడర్ యాజ్ ఏ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు పోస్ట్కి అప్లై చేశారు, మీకు జాబ్ వచ్చింది, అప్పుడు ఏం సబ్మిట్ చేయాలంటే provided that must have passed 7th class examination or its equivalent examination to the employees presently working as contractual or outsourcing daily wage earners who have been appointed or engaged by High Court of Andhra Pradesh State Legal Authority, the Andhra Pradesh High Court Legal Services Committee, the principal district judges in Andhra Pradesh who having been appointed engaged by the principal district judge cum chairman. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పనిచేసిన, స్పెషల్ కోర్ట్స్లో పనిచేసిన, మార్నింగ్ కోర్ట్స్లో, మండల్ లీగల్ కోర్ట్స్లో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ దీస్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్. ఇప్పుడు దాకా మనం చెప్పింది 7th క్లాస్ పాస్ అయ్యి దానికి సమానమైన విద్యార్హత కలిగి ఈ యొక్క కోర్ట్స్లో ఆల్రెడీ పనిచేస్తూ ఉంటారు కదా, అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ కానీ, వాళ్ళు ఏంటంటే ఈ నోటిఫికేషన్ వచ్చే డేట్ కంటే వాళ్ళు ఖచ్చితంగా వర్క్లో ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ యొక్క రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. రిజర్వేషన్ అని అనకూడదు, బట్ వాళ్ళకి ఏ బేసిస్ మీద 1 మార్క్ కలుపుతున్నారు అనేది ఎవరికి తెలియదు. దాని గురించి ఎవరు ప్రశ్నించడానికి కూడా లేదు. ప్రశ్నించే అవసరం కానీ అలా ప్రశ్నించారనే ఆలోచన కానీ ఎవరికీ రావట్లేదు. ఎందుకు ఇస్తున్నారు మీరు కాంట్రాక్ట్ బేస్కి 1 మార్క్, ఇయర్కి 1 మార్క్ ఎందుకు కలుపుతున్నారు? మిగతా వాళ్ళు అలా గడక్క మిగతా డిపార్ట్మెంట్లో అలాగ ఇవ్వడం లేదు కదా, మీరు ఎందుకు ఇస్తున్నారు? అలాగైతే ఏపీపీఎస్సీ గవర్నమెంట్లో కూడా ఇవ్వాలి కదా. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎవరు రేజ్ చేయరు. దానికి సంబంధించి సపరేట్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడదాం. దీనికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఒకటి చూద్దాం. దానికి ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ వచ్చే డేట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారని రాశారు. అదేవిధంగా ద అప్లికెంట్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ద ప్రొఫెషనల్ స్కిల్స్. అంటే ఇక్కడ 7th క్లాస్ పాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్కి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారు. అయితే వాళ్ళు ఏం పని చేయాలంటే వాళ్ళకి ప్రొఫెషనల్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఏం ఉండాలంటే కుకింగ్ ఉండాలి, కార్పెంటరీ ఉండాలి, ప్లంబింగ్ ఉండాలి, ఎలక్ట్రికల్ ఉండాలి అండ్ పెయింటింగ్ ఉండాలి. ఫర్ ద పర్పస్ ఆఫ్ పెర్ఫార్మింగ్ డ్యూటీస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషనల్ స్కిల్స్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. అంటే జడ్జి యొక్క ఇంట్లో ఈ పనులు చేయడానికి ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనేది ఉందని క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఎంత క్లియర్గా ఇచ్చారంటే లాస్ట్ టైము అలాగే తెలియక చాలామంది హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేశారు, సెలెక్ట్ అయ్యారు, దాని తర్వాత ఏదో ఒక విధంగా జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళు చేయిస్తున్న పనులు ఇవి. ఈ పనులు అయితే వాళ్ళు చేయలేకపోతున్నారు కూడా. సో ఎవరైతే చేయగలం అనుకుని
అది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతే ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఎక్కువ చదివితే ఎక్కువ ప్రమోషన్‌లు ఇవ్వాలి. ఇలా పని చేయడానికి ఎక్కువ మంది రాకపోవచ్చు. సో, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలాగో వాళ్ళకి వర్క్ అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. ఇలాంటి పోస్టులనేవి మీకు కాంట్రాక్ట్ బేసిస్‌లో కలపడానికి ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుండో పని చేస్తున్నారు కాబట్టి. మిగతా పోస్టులకి ఆ విధంగా ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం అనేది చూడాలి. ఇది ఇప్పటిదాకా ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి. తర్వాత లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు ఎలాగనేది చెప్పేసి దీనికి ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత రిలాక్సేషన్ కూడా చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎవరికైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉంటే వారికి 10 ఇయర్స్ వరకు డిసేబిలిటీ ఈ యొక్క రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్‌కి సంబంధించినంత వరకు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఏ విధంగా మార్క్స్ కలుపుతారని ఆల్రెడీ చెప్పాం కదా! దాని యొక్క మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అంటే ఎలాగా ఫిల్ చేస్తారంటే 80 మార్క్స్‌కి ఉంటది. 80 క్వెషన్స్ ఉంటది. 90 మినిట్స్ టైమ్ ఇస్తారు. 40 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఇస్తారు. 10 క్వెషన్స్ జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఇస్తారు. 30 క్వెషన్స్ మెంటల్ ఎబిలిటీ నుండి ఇవ్వడం అనేది జరుగుతుంది. 1½ అవర్ టైం అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మెంటల్ ఎబిలిటీని కూడా చేర్చడం అయితే జరిగింది. ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద రెస్పెక్ట్ టు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే మెంటల్ ఎబిలిటీ క్వెషన్ పేపరు, జనరల్ స్టడీస్ క్వెషన్ పేపరు మనకి తెలుగులో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఎలాగో ఇంగ్లీష్‌కి సంబంధించింది. దాని తర్వాత సిలబస్ చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, హిస్టరీ, నేషనల్ మూవ్‌మెంట్, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఆ దృష్ట్యా ఇవన్నీ కూడా చదువుకోవాలి అన్ని సిలబస్ లాగే. జనరల్ ఇంగ్లీష్ చిన్న సిలబస్ ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. సినోనియమ్స్ ఉంటాయి, యాంటోనియమ్స్ ఉంటాయి, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్. మెంటల్ ఎబిలిటీ కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలోజియం and statement conclusions, analogy, arithmetic number series, problem solving, Venn diagrams, decision making, space visualization, directions and relationship concepts, similarities and differences, embedded figures, mirror images, completion of pattern and figure matrix. ఈ విధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 40 క్వెషన్స్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 10 క్వెషన్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 క్వెషన్స్. సార్ ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ అనేది కుకింగ్ చేస్తారంటున్నారు, గార్డెనింగ్ చేస్తానంటున్నారు, దాని తర్వాత ఇంట్లో పని చేయడానికి వాడతామని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళందరికీ జనరల్ నాలెడ్జ్ రావాలా? వాళ్ళందరికీ జనరల్ ఇంగ్లీష్ రావాలా? వాళ్ళందరికీ మెంటల్ ఎబిలిటీ రావాలా? ఇంత క్వాలిఫికేషన్ ఉన్న ఈ ఎగ్జామ్కి ఇంత పెద్ద ఎగ్జామ్ ఎందుకు అని కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మేము ఎన్ని సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తున్నాం, మాకు ఇవన్నీ కూడా చదవడం వస్తాయా? చదవడం వస్తే మేము ఎందుకు ఈ వర్క్ చేస్తున్నాం అనేసి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా అందులో కూడా న్యాయం ఉంది. సో ఇలాంటి పోస్టులకు సంబంధించి ఇలాంటి సిలబస్ పెట్టడం ఎంతవరకు న్యాయమో వాళ్ళే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేసిన వాడికి 6 మంత్స్కి 1 మార్క్ చొప్పున మ్యాక్సిమం 20 మార్క్స్ కలుపుతామని చెప్పడం జరిగింది. అది కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్కి 40% ఉండాలి. 40% అంటే 32 మార్క్స్ రావాలి. నెక్స్ట్ చూసినట్టయితే 35% బీసీ కేటగిరీ అంటే 28 మార్క్స్ రావాలి. 30% ఎస్సీ ఎస్టీకి సంబంధించి 24 మార్క్స్ రావాలి కనీసం. క్వాలిఫికేషన్ ఉన్న ఈ ఎగ్జామ్కి ఇంత పెద్ద ఎగ్జామ్ ఎందుకు అని కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మేము ఎన్ని సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తున్నాం, మాకు ఇవన్నీ కూడా చదవడం వస్తాయా? చదవడం వస్తే మేము ఎందుకు ఈ వర్క్ చేస్తున్నాం అనేసి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా అందులో కూడా న్యాయం ఉంది. సో ఇలాంటి పోస్టులకు సంబంధించి ఇలాంటి సిలబస్ పెట్టడం ఎంతవరకు న్యాయమో వాళ్ళే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేసిన వాడికి 6 మంత్స్కి 1 మార్క్ చొప్పున మ్యాక్సిమం 20 మార్క్స్ కలుపుతామని చెప్పడం జరిగింది. అది కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్కి 40% ఉండాలి. 40% అంటే 32 మార్క్స్ రావాలి. నెక్స్ట్ చూసినట్టయితే 35% బీసీ కేటగిరీ అంటే 28 మార్క్స్ రావాలి. 30% ఎస్సీ ఎస్టీకి సంబంధించి 24 మార్క్స్ రావాలి కనీసం. అప్పుడే వాళ్ళు క్వాలిఫై అయినట్టు నెక్స్ట్ మెరిట్ లిస్ట్లోకి వాళ్ళు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వాళ్ళ కేటగిరీ అంటే వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఏదో కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా సిమిలర్గానే క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సెక్యూరింగ్ ద మినిమం క్వాలిఫై విల్ నాట్ వెస్ట్ అండ్ క్యాండిడేట్ విల్ విత్ ఎ రైట్ టు బి ఏ కన్సిడర్ ఫర్ ద సెలక్షన్. చెప్పాను కదా ఇందాక, ఖచ్చితంగా ఆ మార్క్స్ అనేవి రాకపోతే, ఆ పర్సంటేజెస్ రాకపోతే వాళ్ళు మెరిట్ లిస్ట్లోకి కన్సిడర్ చేయరు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మెరిట్ లిస్ట్ ఎలాగ రెడీ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈక్వల్ మార్క్స్ వస్తే ఫస్ట్ ఏజ్ చూస్తారు, ఏజ్ సమానమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సమానమైతే అందులో వచ్చిన మార్కులు చూస్తారు అని చెప్పారు. తర్వాత మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, నార్మలైజేషన్ అనేది వర్క్ చేస్తామని చెప్పారు. ఎగ్జామినేషన్ ఫీజు అన్నిట్లాగా 800 ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి 400 రూపీస్ అనేది
ఎగ్జామినేషన్ ఫీజు కింద కట్టించుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి కట్టిన తర్వాత ఎగ్జామ్ ఫీజు అనేది వెనక్కి ఇవ్వడం అనేది జరగదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ముందు వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా ఆ వీడియోస్ అనేది చూడగలరు. దానివల్ల మనకు ఓవరాల్ వ్యూ అయితే వస్తుంది. ఇది మొత్తం 661 పోస్టులకి ఆఫీస్ సబార్డినేట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దాని యొక్క ఎంత శాలరీ వస్తుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే వీళ్ళకి సంబంధించి శాలరీ అనేది 20,000 నుండి 61,960 రూపీస్ దాకా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందాక చెప్పాను కదండి, ఒక 7th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వారికి ఈ యొక్క శాలరీ అనేది ది బెస్ట్ శాలరీ. వాళ్ళు బయటను వర్క్ చేసిన ఎంత శాలరీ రాదు. సో వీళ్ళు ఫిల్టర్ చేయడం కోసమే ఆ ఎగ్జామ్ పెట్టారు. అదేవిధంగా ఆ యొక్క సిలబస్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పటి నుండో చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా కలిపారు. దీనివల్ల జనరల్ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఆ విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది వాళ్ళ యొక్క శాలరీ చూసారు కదా, 20,000 నుండి 61,960. సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఫేక్ చేయకుండా, ఎవరైతే ఖచ్చితంగా 7th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయండి. అప్లై చేస్తే సరిపోదు, దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ని మంచిగా క్వాలిఫై చేయండి. ఈ యొక్క అంటే బయటను వర్క్ చేస్తే రాదు కాబట్టి ఈ అమౌంట్కి వాళ్ళు అక్కడ వర్క్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ నుండి ఈ వర్క్ చేయడం అనేది అసాధ్యం, అసలు చేయడానికి కూడా వీలు పడదు. సో అది గుర్తుపెట్టుకోగలరు. ఇది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మొత్తం నోటిఫికేషన్ సంబంధించి వివరాలు. ఇదే కాకుండా మొత్తం అన్ని పోస్టులకు సంబంధించి ఎంత శాలరీ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఆ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మీ యొక్క సర్కిల్లో 7th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి మాత్రం దీన్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, అది అందరం చూసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి నోటిఫికేషన్ వచ్చిందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి నోటిఫికేషన్లు వాళ్ళందరూ కూడా మిస్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పినా కొంతవరకు అర్థం చేసుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వీడియో చూపించండి. వీడియో చూడడం వల్ల ఎక్కువ టైం వాళ్ళకి అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఈ వీడియోని షేర్ చేయగలరు. తర్వాత మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.